ఇవన్నీ ఉంటాయి కదా. వాళ్ళందరూ ఏం చేస్తారు? గర్వం ఇస్తారనమాట. ఆ గర్వం వల్ల ఏమవుతుంది? నాశనం మనకి కదా. ఉజ్జియాకి ఏమైంది? గర్వం వల్ల ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. వచ్చిందా లేదా? కుష్ఠరోగం వచ్చింది. ఆ కుష్ఠరోగంతో అలాగే మరణించాడా? స్వస్థత పొందాడా? పొందలేదు, మరణించాడు కదా. క్షమాపణ కోరుకున్నాడు దేవుని దగ్గర, కోరుకున్నాడు, కానీ కుష్ఠరోగంతో మరణించాడు. కానీ హిజ్కియా ఎలా మరణించాడు? హిజ్కియాకి ఏమొచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది. వెళ్ళలేదా మీరు లెసన్? మరణకరమైన రోగం వస్తే హిజ్కియా ఏం చేశాడు? ప్రార్థన, కన్నీటితో ప్రార్థన చేశాడు. మరి మీరు ఎప్పుడన్నా కన్నీటితో ప్రార్థన చేశారా? మరి క్షమాపణ కోరుకున్నారా ఎప్పుడన్నా దేవుని దగ్గర? గర్వం వదిలేస్తారా మీరు? ఉందా మీకు గర్వం? ఉందా? గర్వం మనకి అస్సలు ఉండకూడదు. దేవుని నమ్ముకున్న పిల్లలకి గర్వం అనేది ఉండకూడదు, తగ్గించుకొని ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు మీరు ఎవరిలాగుంటారు? యెషయా ఉజ్జియాలాగుంటారు? యెషయా. మరి యెషయాలాగుంటే మీకు పరలోక దర్శనాలు రావాలి. దేవుడు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. ఎవరికి ఏది వర్తమానం చెప్పిరమ్మంటే ఆ వర్తమానం చెప్పాలి. చెప్తారా మరి మీరు? దేవుని మెసేజెస్ లాగా ఉండాలి మనం. యెషయా అలా ఉన్నాడు. అలా ఉంటేనే ఆయన ఏం చేశాడు? పరలోక దర్శనాన్ని పొందుకున్నాడు. యేసయ్య చెప్పిన ప్రతి పని కూడా చేస్తా ఉన్నాడు. రాజుల దగ్గరికి వెళ్ళి చెప్పిరమ్మన్నా చెప్తా వచ్చాడు కదా. మరి హిజ్కియా రాజు కదా, వెళ్ళాడు ఆయన దగ్గరికి? వెళ్ళాడు లేదా? వెళ్ళాడు. మరి మనం ఏం చేస్తాం? అమ్మో వాళ్ళు రాజులే దేవా, నేను వెళ్ళలేను, నాకు భయం వాళ్ళ దగ్గరికి వెళ్తే. రాజులు ఏం చేస్తారు? కోపం వచ్చిందంటే దేవుని చంపండి రా అంటారు. అంటారా లేదా? వినాలి. సనత్ కుమార్ కంటత వాక్యాలు చెప్పవు, లెసన్ వినవు, వినాలి. ఆ వెనక వాయిస్ ఎవరిలాగుంటారు మీరు? వాయిస్ చెప్పండి. యెషయా ఇష్టమా ఉజ్జియా ఇష్టమా మీకు? యెషయా ఇష్టం. ఎందుకంటే ఆయన జీవితం బాగుందా అంటే అందుకే ఆయన అంటే ఇష్టం మాకు. కానీ మేము కూడా అలా ఉండాలనుకుంటున్నాం అని అంటారా? ఉంటారా లేదా? చెప్పాలి. వాయిస్ మాట్లాడాలి. నాతో మాట్లాడండి, మీరు కాదు, నాతో మాట్లాడండి. ఉజ్జియా చూసారా? గర్వం వల్ల ఏమైంది? ఆయనకి నష్టం జరిగింది, కుష్ఠరోగం వచ్చింది, అలాగే చనిపోయాడు. మనకి గర్వం ఉంటే నష్టమే ఉంటుంది కానీ ఏమి కూడా లాభం ఉండదు. యెషయా ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? దేవునికి మనము దగ్గరగా ఉండాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. యెషయా ఎంతో భయభక్తితో ఉన్నాడంట. మరి మీరు ఎలా ఉన్నారు దేవుని సన్నిధిలో? మీ బైబిల్లో ఒక చోట మీరు కూర్చుని మీరు ఎలా కూర్చుంటున్నారు దేవుని సన్నిధిలో? ముసుగులు సరిగేసుకున్నారు ఆడపిల్లలు, మగపిల్లలు సరిగా కూర్చోవాలి మగపిల్లలు. దేవుని సన్నిధిలో భయభక్తులతో ఉండాలి. ఎలా ఉండాలి? భయము భక్తి రెండు ఉంటేనే మీకు ఆశీర్వాదం వస్తుంది. ఊరిక వెళ్తున్నాం వస్తున్నాం అని అంటే రాదు, ఏది కూడా మీకు. అలాగే సంవత్సరాలు గడిచిపోతే ఒక దినాన్ని చనిపోతుంది. అప్పుడు యేసయ్య ఏం చేస్తాడు? తీర్పు చెప్తాడు కదా. ఇలా చిట్టా తీస్తాడు. పలానా రోజు నిస్సి వీడియోస్కి వెళ్ళింది, నిస్సి ఎన్ని గంటల వాక్యాలు చెప్పింది, ఏ కథ వినింది, నిస్సి అంటే ఇంత గ్రంథాలు ఉంటాయి మనకి, తెలుసా మీకు? ఆ గ్రంథాలు బయటకు తీస్తారు. వాటిలో మన పేర్లు ఎక్కడ ఉంటాయి? మనం చేసిన పనులన్నీ ఉంటాయి కాదు. అందుకని మనం ఏం చేయాలి? ఒకరోజు తీర్పుందని గ్రహింపుతోటి మనం చేసే ప్రతి కూడా రాస్తారని గ్రహింపుతోటి ఆలోచించుకోవాలి. ఊరికి మాట్లాడేయటం, ఊరికి అటు ఇటు చూడటం, ఊరికి వచ్చాం వెళ్తున్నాం అలా కాదు. డ్రెస్ వేసుకున్నాము, తిన్నాము, వెళ్ళాము, వచ్చాము, అలా ఉండకూడదు. రేపటి రోజున మన గురించి ఒక గ్రంథం తీస్తారు. వీడియోస్ రోజులే కాదు, ప్రతిరోజు మనం ఇంటి కదా. ఆంటీ వెనక ఆంటీ వాళ్ళు కూడా చెప్తారు. ఆంటీ మన గురించి రాస్తారు కదా, అదిగో చూడండి ఆంటీ వాళ్ళు కూడా చెప్తున్నారు. ప్రతిరోజు మనం ఇంటి దగ్గర ఏం చేస్తున్నాం, స్కూల్లో ఏం చేస్తున్నాం, ట్యూషన్లో ఏం చేస్తున్నాం, తర్వాత ఇంట్లో పడుకున్నప్పుడు ఏం చేస్తున్నాం, పడుకొని కూడా ఏం చేస్తాం, మన మంచం మీద ఆలోచన పని చెప్తాం కదా. నేను అక్కడికి వెళ్ళినట్టు, ఇక్కడ కూర్చున్నట్టు, వాళ్ళతో మాట్లాడినట్టు, అది చూసినట్టు, ఇది చూసినట్టు ఏం చేస్తాం, తలంపులకు పని చెప్తాం. అది కూడా తప్పే కదా. నువ్వు మంచం మీద పడుండి ఏమి కూడా ఆలోచించకూడదు, చెడు ఏది కూడా ఆలోచించకూడదు అని ఉంది బైబిల్. తెలుసా మీకు ఇవన్నీ? అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎవరు బందీలుగా చేస్తారు తెలుసు మిమ్మల్ని? అపవాది తలంపులను బందీ చేస్తుంది, కళ్ళని బంధించేస్తుంది, చెవుల్ని బంధించేస్తుంది, కాళ్ళు చేతుల్ని బంధించేస్తుంది. వాటిని విడిపించాలంటే ఎవరు కావాలి మీకు? యేసయ్య కావాలి. విడిపించబడిన తర్వాత ఎవరిలాగా ఉండాలి? యేసయ్యలాగా ఉండాలి. మరి యేసయ్యలాగా ఉంటారా మీరు? మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు యేసయ్యకే కాదు మీకు కూడా పరలోక దర్శనాలు ఇస్తాడు. మిమ్మల్ని కూడా ప్రవక్తలుగా, ప్రవక్తనీలుగా, ఆడవాళ్ళు కూడా ఉన్నారు ప్రవక్తనీలు. తెలుసా ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రవక్తనీలు? బైబిల్లో ఎంతమంది ప్రవక్తనీలు ఉన్నారు? ఆడవాళ్ళు 9 మంది ఉన్నారు. తెలుసా మీకు? 9 మంది. మరి వాళ్ళకి లాగే మేము కూడా ప్రవక్తలుగా ఉంటామని మీకు ఎవరికైనా ఇష్టం ఉందా? అలా ఉండాలని ఆశ ఉందా మీకు? లేదా? ఆంటీ మేము బైబిల్ చదువుకుంటే చాలులే ఆంటీ అని అంటారా? అలా ఉండకూడదు. మీరు ఒక యేసయ్య కొరకు ఒక బాణాల్లాగా, ఒక మెసెంజర్స్ లాగా మీరు పని చేయాలి. చేస్తారా? చదువుకొని ఉద్యోగం చేశారనుకోండి, చనిపోయిన తర్వాత ఆ ఉద్యోగం, ఆ సర్టిఫికేట్లు మీకు పరలోకానికి వస్తాయా? నరకానికి వస్తాయా? రావు. కానీ దేవుణ్ణి నమ్ముకొని అనేక ఆత్మలను సంపాదించారనుకోండి, అప్పుడు మీరు మీతో పాటు ఆ ఆత్మలు ఎక్కడ ఉంటాయి? పరలోకంలో ఉంటాయి. దేవుని కొరకు చేసిన ప్రతి పని కూడా పరలోకం వస్తుంది మీతో పాటు. ఊరికి భూ సంబంధంగా మీరు చదువుకున్న చదవాలి, ఉద్యోగాలు చేయాలి, అది చేయొద్దని నేను చెప్పట్లా. కానీ దానితో పాటు దానికంటే ఎక్కువ కూడా ఎవరి కొరకు శ్రమ పడాలి? దేవుని కొరకు శ్రమ పడాలి. అర్థమైందా? ఎందుకంటే చనిపోయి ఒక 70-80 సంవత్సరాలే మనం బ్రతికేది. కానీ ఈ రోజుల్లో యవనస్తులు కూడా చనిపోతారు. 30 ఏళ్ళ కంటే కూడా ఎక్కువ కాలం బ్రతికే ఇది కనిపించట్లా. 40 వచ్చేసరికి చాలా మంది యవనస్తులు చనిపోతున్నారు. వినాలి వాయిస్, వింటున్నారా? ఎప్పుడు చనిపోతామో తెలియదు మనకి. అందుకని ఏం చేయాలి? మీ హృదయాలు దేవునికి అప్పగించుకోవాలి. ఈ చనిపోయే లోపలే దేవుని పని ఏదైతే ఉందో అది మనము చేయాలి. దేవుడు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, వీబీఎస్ అయిపోయిన నేను ఎక్కడికి వెళ్తాను? ఇక్కడే ఉంటానా? ఉండదు. మా ఊరు తెనాలి వెళ్ళిపోతాం మా ఇంటి. అలాగే యేసయ్య కూడా ఒక పని కోసం మనల్ని ఈ భూలోకానికి పంపించాడు. భూలోకానికి పంపిస్తే మనం ఏం చేస్తున్నాం? మనం? మా మమ్మీ వంట చేసింది నేను తిన్నాను, నేను స్కూల్కి వెళ్ళాలి, మా మమ్మీ స్కూల్లో జాయిన్ చేశారు, స్కూల్లో చదువుకొని ఇంటికి వస్తాను, మంచి మార్క్స్ వస్తున్నాయి, ఇలాగే ఇదే కంటిన్యూషన్ చేస్తాం. మనం తర్వాత జాబ్ చేయాలి, జాబ్ అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత వృద్ధులు అయిపోతాం. ఆ టైంలో ఏదన్నా కొంచెం టైం ఉంటే చర్చికి వెళ్ళి వస్తాం అనుకుంటాం. కాదు, దేవుడు ఒక పని నిమిత్తం మనల్ని ఈ భూమి మీద పంపించాడు. ఆ పని ఏంటా అని యవనస్తులుగా మీరు రోజు దేవుని దగ్గర అడగాలి. ప్రార్థన చేసి వెంటనే లేచి వచ్చేసేయకూడదు. కొద్దిసేపు మౌనంగా కనిపెట్టాలి. మౌనంగా మీరు మాట్లాడారు. ప్రార్థన అంటే మీరు దేవుడితో మాట్లాడతారు. మరి దేవుడు మీకు ఆన్సర్ ఇచ్చేదాకా ఉండాలి కదా. యెషయా ఏం చేశాడు? దేవుడు చెప్పేదాకా ఉన్నాడా? లేక వచ్చేస్తే మరి యెషయా చెప్పగలడు అవతలికి వెళ్ళి? చెప్పలేడు కదా. యెషయా ఏం చేశాడు? ప్రార్థన చేసి కనిపెడతా ఉన్నాడు. యేసయ్య ఎవరి దగ్గరికి వెళ్ళమంటాడు, ఎవరికి ఏ మాట చెప్పమంటాడు, నేను ఎలాగ ఉండాలని చెప్పమంటాడు. ఎన్ని యేసయ్య మీరు నేను ఎక్కడ మాట్లాడుకుంటున్నాము అలాగా మాట్లాడతారన్నమాట. అలా మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతుంది మనల్ని ఎందు నిమిత్తం, ఎక్కడ ఏ పని కోసం మనల్ని ఈ భూలోకానికి పంపించాడో అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? చెప్పాడు యేసయ్య, నేను విన్నాను, సరేలే అని బైబిల్ మూసేసి ప్రార్థన ముగించేసి బయటకు వెళ్ళిపోయామనుకో ఏం ఉపయోగం ఉండదు. యేసయ్యకి అయ్యో నేను ఈ పిల్లల కొరకు ప్రాణం పెట్టాను, వీళ్ళు నా పని చేస్తారని భూమి మీదకి పంపించాను, కానీ వీళ్ళు నా కొరకు ఏమి చేయట్లేదని యేసయ్య ఏడుస్తాడు. ఆ చేతుల్లో చీరలు కొట్టింది చూసుకొని పక్కలో పల్లెం, తల్లో కిరీటం ఇవన్నీ గుర్తు చేసుకుంటాడు. ఈ బిడ్డల కోసమే కదా నేను ఇంత చేసింది, కానీ వీళ్ళేంటి నా కొరకు ఏమి చేయటం లేదని బాధపడతా ఉంటాడు. ఎన్ని దెబ్బలు దించుకున్నాడు యేసయ్య తెలుసా మీకు? ఎన్ని? టీచర్స్ చెప్పకూడదు. ఎన్ని దెబ్బలు దించుకున్నాడు యేసయ్య? 39 కొరడా దెబ్బలు తిన్నాడు కదా. మరి మీకు కొంచెం కూడా జాలి దయ లేదా? ఏ పాపం చేయలేదు యేసయ్య. ఒక సింహాసనం మీద నుంచి మన కోసం వచ్చాడు. ఆయన చుట్టూ ఎవరున్నారు తెలుసా? కెరూబులు, శరాపులు, దూతలు వీళ్ళంతా నుంచుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉదయం నుంచి సాయంత్రం వరకు యేసయ్యని, ఉదయం సాయంత్రం కాదు, పగలు రాత్రి దేవునికి యేసయ్య పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ విజరగండి, నా పిల్లలు అక్కడ ఉన్నారు, నేను అక్కడికి వెళ్ళాలి, వాళ్ళ కొరకు నేను, మీరు కాదు నాకు అని చెప్పి వాళ్ళందరినీ నెట్టేశాడు. అట్టేసి నెట్టేసి ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద మన కొరకు ఏం చేశాడు? ఆయన సిలువలో మరణించాడు. కనీసం
బొమ్మ శిలువ మీద ఆయన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కనీసం వస్త్రం కూడా లేదు యేసయ్య. ఈ భూమి అంతటికి కర్త ఎవరు? యేసయ్య కదా. కానీ ఆయనకి వంట మీద వస్త్రం ఉందా? లేదు కదా. మరి అది చూసాను మీకు ఏమనిపిస్తుంది? మీకు నిండుగా డ్రెస్ ఉంది కదా, మమ్మీ డాడీ కొనిచ్చారు కదా, మంచి బట్టలు మీకు ఉన్నాయి కదా. కానీ యేసయ్యకి వస్త్రం కూడా లేదు. వస్త్రం లేకపోతే మనం ఏం చేస్తాం? చాట్ చేస్తాం. కానీ యేసయ్య ఏం చేశాడు? నాకు వస్త్రం పోయినా పర్వాలా, నేను ఈ పిల్లల కోసం ప్రాణం పెట్టాలి, వీళ్ళని నేను కొనుక్కోవాలి. డబ్బులు ఇచ్చి కొనలేదు ఆయన. ఆయన దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి కదా. ఉందా లేదు యేసయ్య దగ్గర? డబ్బు ఉంది కదా. మరి డబ్బు ఉంది. ఇదంతా కూడా ఈ ప్రపంచం అంతా ఎవరిది? సముద్రం ఆగమంటే ఆగిందా? సముద్రం పాయలుగా అయ్యిందా? చనిపోయిన లాజరు 4 రోజుల తర్వాత రా బయటకంటే వచ్చేసాడా? ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు కదా యేసయ్య. మరి ఆయనకి డబ్బులు ఇచ్చి వీళ్ళందరూ నేను కొనేసుకున్నాలే, సైతాన్ని నువ్వు వెళ్ళిపో, వీళ్ళంతా నా బిడ్డలు అన్నాడా? అనలేదు. ఆయన ఏం చేశాడు తెలుసా? తన వస్త్రం పోయింది, ముళ్ళ కిరీటం పెట్టారు, చేతుల్లో చీలలు కొట్టారు, పక్కలో బల్లెం పొడిచారు. ఎంత భయంకరమైన పరిస్థితి కదా. ఎందుకు ఇవన్నీ చేశాడు? మీరు ఆయన బిడ్డగా ఉండాలని, మీ చిన్న హృదయంలో ఆయన కొంచెం స్థలం ఇస్తే చాలని ఆయన కోరుకున్నాడు. ఇంకేమైనా అడిగాడా? మీరు ఇంత బంగారం తీసుకురండి అని అడిగాడా? ఇంత డబ్బు తీసుకురండి అని అడిగాడా? లేకపోతే మీరు చదువుకున్న సర్టిఫికేట్లన్నీ నాకు ఇచ్చేయండి అని అడిగాడా? ఏమి అడగలే. ఏమడుగుతున్నాడు చెప్పాలి పిల్లలు? ఏమడుగుతున్నాడు యేసయ్య మిమ్మల్ని? చిన్న హృదయం నాకు ఇచ్చేసేయండి, నేను మిమ్మల్ని ఆ చిన్న హృదయం ఆయనకి ఇచ్చేసామనుకో, మిమ్మల్ని ఎటు చదువులో ఎట్లాగా ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలో, ఉద్యోగంలో టాప్లో మీరు ఉండాలో, తర్వాత మిమ్మల్ని ఎక్కడెక్కడ మిషనరీలుగా ఆయన తీసుకెళ్ళి వాడుకోవాలి. ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు? మీకు యేసయ్య చేస్తాడు. దేవుడు నమ్ముకున్నాక దేని గురించి మీరు ఆలోచించక్కర్. మోషే ఆలోచించాడా? యేసేపు ఆలోచించాడా? బైబిల్లో మీకు అందరికీ తెలిసిన సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళని మీరంతా. దానియేలు, మోషే, ఎస్తేరు, ఇంకా చిన్న చిన్న పిల్లలు సమూయేలు తెలుసా, రోదే వీళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారు? యేసయ్య సన్నిధిలో భయభక్తులతో ఉన్నారు. వాళ్ళ హృదయాలు దేవునికి ఇచ్చేసరికి వాళ్ళు మంచిగా ప్రవక్తనీలుగా, రాజులు, రాణులుగా తయారయ్యారు. మరి మీకు ఇష్టం లేదు యేసయ్య నమ్ముకుంటే మీరు ఎప్పుడు టాపే. యేసయ్య మీ జీవితం లేదంటే మీరున్నంత అడుగు స్థితి ఇంకెవ్వరికి ఉండదు. యేసయ్య మీ జీవితంలో ఉన్నారనుకో అన్నీ మీకు టాపే. లేకపోతే అంటే యేసయ్య ఉన్నారంటే ఆంటీ నేను నమ్ముకున్నాను, వాళ్ళు తీర్మానం చేసుకున్నానని ఇంటికి వెళ్ళిపోయి మామూలుగా ఉన్నారంటే కుదరదు. దానికి ఒక ఇది లెక్క ఉంటుంది అనమాట. ఎట్లాగా? మీరు మాట జాగ్రత్తగా ఉండాలి, మీ చూపు జాగ్రత్తగా ఉండాలి. మీ హృదయంలో ఇంకెవరు బాయ్స్ ఏం చేస్తారు తెలుసా? గర్ల్స్కి హృదయాలు ఇస్తుంటారు, టీనేజ్ పిల్లలు. అర్థమైందా? గర్ల్స్ ఏం చేస్తారు? బాయ్స్కి ఇస్తుంటారు. కానీ మీరు ఎవరికి ఇవ్వాలి హృదయాలు? మీ మమ్మీకి, మీ డాడీకి, మీ అబ్బా వీళ్ళంటే నా ఫేవరెట్ సినిమా హీరోలు, హీరోయిన్లు, వీళ్ళు ఎవరికి ఇవ్వకూడదు హృదయాలు. ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకు మాత్రమే మీ హృదయాలు ఇవ్వాలి. అప్పుడే మీ జీవితాలు ఏమవుతాయి? మంచిగా ఆశీర్వదిస్తాడు దేవుడు. యెషయా అలా చేశాడు కాబట్టి ఒక ప్రవక్తగా అయ్యాడు. దేవుని పరలోక దర్శనాలు చూస్తూ వచ్చాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చాడు. మరి ఆ భాగ్యం కావాలి. దేవునితో మాట్లాడటం అంటే మీకు ఇష్టం లేదా? ఇష్టమా లేదా? అన్నీ చెప్తాడు యేసయ్య తెలుసా? రేపు ఏం జరుగుతుంది, ఎక్కడ ఏమేమి అవుతుంది అన్నీ చూపిస్తాడు దేవుడు. మీకు ఇష్టం లేదా? అలాగా ఇష్టమా లేదా? సైతాన్తో ఉన్నారనుకోండి ఏం చేస్తుంది తెలుసా? మిమ్మల్ని ప్రతి చోట పట్టిస్తుంది. ఏం చెప్పద్ది? అదిగో అక్కడ పబ్బు ఉంది, పద బాగా డ్యాన్స్ చేద్దు, ఇష్టం వచ్చినట్టు చేద్దు అని తీసుకెళ్తుంది. కానీ మీరు పాపంలో పడ్డాక నీ సావు నువ్వే సావు వదిలేస్తా. అప్పుడు మీకు ఇంట్లో చెడ్డ పేరు, బయట చెడ్డ పేరు, పేరెంట్స్కి చెడ్డ పేరు కదా. మగపిల్లలు ఏం చేస్తుంది? అవి తాగాలి, ఇవి తాగాలి, అవి చేయాలి, ఇవి చేయాలని చెప్పి తీసుకెళ్తుంది. బండి మీద స్పీడ్ వెళ్ళరా అంటది. వెళ్ళి తర్వాత ఏమవుతాడు? వదిలేస్తుంది, సైతాన్ వదిలేస్తుంది. కానీ పడి కాళ్ళు చెట్లు తిరిగేది ఎవరికి కదా. అందుకని యేసయ్య మన డ్రైవర్ అనుకో, అప్పుడు మనం ఎలా ఉంటాం? క్షేమంగా ఎక్కడికి వెళ్ళాలి అక్కడ చేయాలి కదా. మీ జీవితంలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. ఆయన అదంతా వదిలిపెట్టుకొని మీకోసం వచ్చాడు కాబట్టి మీ చిన్న హృదయాలు యేసయ్యకి అప్పగించుకోవాలి. యవనస్తులు వినాలి. కొద్ది రోజులు ఏమవుతుందో మనకు తెలియదు. ప్రతిరోజు ఒకేలాగా ఉండదు. పోయిన సంవత్సరం ఈబీఎస్ వచ్చింది, ఈ సంవత్సరం ఈబీఎస్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ ఈబీఎస్కి ఏమి జరుగుతాయో తెలియదు. ఎందుకంటే రాకడ సూచనలన్నీ జరుగుతుంది. తెలుసా మీకు? నిన్న విన్నారు కదా, విజయ్ అన్న చెప్పాడు కదా, యేసయ్య ఎక్కడికి వస్తాడు?
ఎక్కడికి వస్తాడు ఏసయ్య? ఒలీవల కొండ మీదకి వస్తాడు. ఎంతసేపట్లో వస్తాడు? టైం కూడా చెప్పాడు కదా ఏసయ్య. రెప్పపాటులు కదా, రెప్పపాటులు వచ్చేస్తాడు. మరి వెళ్తారా మీరు? సిద్ధమైన వెళ్ళటానికి యెషయా సిద్ధంగా ఉండి వెళ్ళిపోయాడు తెలుసా? మరి యెషయాలాగా మీరు కూడా ఉంటారా? ఇప్పుడే చనిపోయామనుకోండి దేవుడు లేకుండా, ఆ నరకం చాలా భయంకరం. నరకం చూసారు ఎవరన్నా? ఎలా ఉంటుందో కొంతమంది ఆ నరకానికి వెళ్ళొచ్చి దర్శనం చూసిన వాళ్ళు యూట్యూబ్లో పెట్టారు, చూడండి. యూట్యూబ్లో చెత్త చూడకుండా ఇలాంటివి చూడండి. పరలోకం ఎలా ఉంటుంది, యేసయ్య ఎలాంటి స్థితి నుంచి మా దగ్గరికి వచ్చాడు, మనల్ని ఏ విధంగా ప్రేమించాడు, నరకం ఎలా ఉంటుంది, నరకానికి వెళ్తే అక్కడ జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా యూట్యూబ్లో పెట్టారు. చూడండి పిల్లలు, చూస్తారా? వెళ్ళి ఎవ్వరు రారు, ఏ పాస్టర్ గారు కూడా రారు. పాస్టర్లు ఎక్కడ ఉంటారు? చక్కగా యేసయ్య దగ్గర దేవుని స్తుతిస్తూ ఉంటారు. అప్పుడు ఎవరు ఉంటారో మిమ్మల్ని బయటికి తీసుకోవడానికి. ఎంత అరిచినా ఏం చేసినా వేస్ట్. చూసాంగా ధనవంతుడిని, చూసాంగా ధనవంతుడు లాజరు కథ అందరూ తెలుసు కదా. ఏమైంది? ధనవంతుడు చిటికిన వీళ్ళు ఒక్క బొట్టు కోసం ఈ ఏడుతోటి ఎన్ని నీళ్ళు వస్తాయి చెప్పండి? ఒక బొట్టు కూడా సరిగి రాదు అసలు. ఆ నీళ్ళ కోసం అల్లాడిపోయాడు ఆ స్థలంలో. మరి అటువంటి స్థలం మనకు అవసరమా? వద్దు. సంతోషంగా ఉండే స్థలం మనకు కావాలి. మనం అది ఎప్పుడు అదే కోరుకుంటారు, మంచి మ్యూజిక్, మంచి పాటలు కదా, అవన్నీ వింటామంటే ఏమొస్తా అంటే యవనస్తులకి మంచి జోష్ అంటారు కదా. నవ్వుతున్నాడు చూడండి సనత్. యేసయ్యకి మీ జీవితాలు అర్పించుకొని యథార్థంగా ఉన్నప్పుడు యెషయాలాగా మీరు కూడా ఉంటారు. ఉజ్జియాలాగా గర్విస్తూ ఉన్నాం అనుకోండి, అంత నష్టమే జరుగుతుంది. అర్థమైందా? ఉంటారు యెషయాలాగా తీర్మానం చేసుకుని మనలో ఇవాళ కేజీ లెసన్లు అదే. ఆ అమ్మాయి చాలా ప్రయత్నం చేసిందంట, ఉండాలి ఇష్టంగా, యేసయ్యకి ఇష్టంగా ఉండాలి, కానీ అమ్మాయి వల్ల కాదు. అప్పుడు ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో పడి మోకరించింది. ఆ మోకరించినప్పుడు దేవుడు తనకి తోడుగా ఉండి ప్రతి పరిస్థితి నుంచి ఆ అమ్మాయిని విడిపిస్తూ వచ్చాడు. మీరు కూడా ఏం చేయాలంటే దేవునికి మీరు అప్పగించుకుంటే ఎలాంటి కష్టమైనా, మీకు ఇది చేత కాదు, మేము వెళ్ళలేమనుకున్న పరిస్థితులు కూడా దేవుడు తీసుకెళ్తాడు, మీకు హెల్ప్ చేస్తాడు. సరేనా? ప్రార్థన చేసుకుందాం. మరి మోకరించండి. ప్రార్థన ఇప్పటి వరకు తండ్రి లెసన్ అంతటినీ కూడా పూర్తిగా గమనించి జ్ఞాపకం చేస్తారు. బిడ్డలంతైతే గ్రహించారు. నాకు తెలియదు కానీ ప్రభావం వారి హృదయంలో భద్రపరచండి. వారు సరిగా ఆన్సర్ చేయగలటకు, వారి హృదయాలు భద్రపరచుకుంటకు, వారి హృదయాన్ని మీకు ఇచ్చుటకు మీకు సహాయం జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్క బిడ్డ మరి తక్కువకుండా ఉంటున్నట్టుగా మీ యొక్క సహాయాన్ని కోరుతున్నాను. ఈ దినము చివరి దినం ఏంటంటే మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించమని మీ సహాయాన్ని కోరుకుంటూ నమ్మకం విశ్వాసంతో ఏ స్పర్శించినాము స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.